మెక్లారెన్స్ హై స్కూల్ 1974 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 1974 10వ తరగతి బ్యాచ్ నాయకులు డాక్టర్ మెట్టా వెంకటేష్, చొల్లంగి వీరబాబు, చార్టెడ్ అకౌంటెంట్ సీతాపతిరావుల ఆధ్వర్యంలో జరిగిన గోల్డెన్ జూబ్లీ వేడుకలకు దేశ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పూర్వ విద్యార్థులు అంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా పలకరించుకుంటూ అలనాటి మధుర జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. పూర్వ విద్యార్థులు వారి పరిచయాలు చేసుకుని వ్యక్తిగత నేపథ్యం వివరించారు. ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పించిన రిటైర్డ్ హెచ్ఎండి రోహిణీదేవి, ఉపాధ్యాయులు డీజేఎన్ ప్రకాష్ రావులను పూర్వ విద్యార్థులు అంతా శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అంతా గ్రూప్ ఫోటో తీయించుకుని సందడి చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు డాక్టర్ మెట్టా వెంకటేష్, చొల్లంగి వీరబాబు, సీతాపతిరావులు మీడియాతో మాట్లాడుతూ తాము 10వ తరగతి పూర్తయి 50 సంవత్సరాలు గడిచినప్పటికీ నేటికి తాము ఎంతో స్నేహభావంతో ఆనాడు ఎలా పిలుచుకున్నామో నేడు కూడా అదే బంధంతో మెలుగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు బ్రోటర్ కూడా కొట్టే పేరెంట్స్ మంచి పని చేసేది, కొట్టారా అనేవారు. ఇప్పుడు ఎందుకయ్యా కొట్టావు, ఎంత ఫీజులు కడుతున్నావు, నువ్వు కొట్టడం ఏంటి అని తిరగబడే స్థితిలో పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆ అవినాభావ సంబంధం ఏంటి మనీ వరకే ఉంది, కానీ ఎఫెక్షను, లవ్ ఏమీ లేవు ఇప్పుడు పిల్లలకి టీచర్కి. కనుక మేము చదువుకున్న రోజుల్లో కూడా చాలా ఊహింట్గా ఉండేవాడు మీ టీచర్స్ పట్ల. అందుకే 4 అక్షరాలు మాకు వచ్చాయి. ఇప్పుడు అంతా కూడా ర్యాంకులు, పోటీ ప్రపంచం, గవర్నమెంట్ బళ్ళన్నీ వెనకబడిపోయాయి. పిఆర్జీలో 1400 స్ట్రెంత్ ఉండేది, 8 సెక్షన్స్ ఉండేవి 10th. మాకు బోర్డు వర్క్ ఉండేది. ఇప్పుడు 500 వచ్చేసారు, 400, ఇప్పుడు 300 ఉన్నారు. స్టాఫ్ కూడా చాలా కొత్త మెక్లారెన్స్ పరిస్థితే పిఆర్జీ కూడా అయిపోయింది. ఏంటంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ డామినేట్ చేసేసాయి. పిల్లలు అక్కడే బాగా చెప్తారు అన్న ఆలోచన పేరెంట్స్ కూడా వచ్చేసింది. అలా పూర్వం ఉన్నారు మీ అందరూ అలాంటి స్కూల్లో అలాంటి వాతావరణంలో చదవబట్టి మీ అందరికి ఇప్పటి వరకు కూడా టీచర్స్, గురువులు, ఆ ప్రేమ, అభిమానం అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నన్ను కన్న తల్లిదండ్రులు ఒక భాగం అయితే, నాకు చదువు చెప్పిన స్కూల్ ఒక భాగం అయితే, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన సూర్యప్రకాశరావు మాస్టర్ ఒక భాగం అయితే, నన్ను ఒక దారిలో పెట్టి దారిలోని దారి తప్పలేదు అనుకోండి. ఇప్పుడు ఒక పద్ధతిగా వ్యాపార విషయాలు ప్రతి సలహాలు, ఆమె సలహా లేకుండా నేను ఏ పని చేయను. ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆమె నన్ను ప్రతి విషయంలోనూ కూడా కోఆపరేట్ చేస్తారు. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు, నేను మ్యారేజ్ అయ్యేటప్పటికి నేను 0 అండి, నా పక్కన 1 వచ్చింది. అప్పుడే నా సంఖ్య 10 అయిపోయింది. ఆ తర్వాత దినదినాభివృద్ధి చెందడానికి నా శ్రీమతి ఎంతో కారణం. నా 3 పిల్లల్ని షాపులో కూర్చోపెట్టి నేను బయట క్యాంపులు వెళ్తుంటే వ్యాపారం చేసి ఆ పిల్లల్ని చదివించి ఈ రోజున విదేశాల్లో వాళ్ళు ఉన్నారంటే కారణం నేను కాదండి, నా శ్రీమతి అండి. ఈవిడికి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా మనకి 50th ఇయర్ లాస్ట్ ఇయర్, ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయర్ చాలా ప్రయత్నం చేసి విఫలమయ్యాం. ఈసారి మా వీరబాబు గారు చాలా మేజర్ రోల్ తీసుకున్నాడు. సీతాపతి గారితో పాటు చాలా షార్ట్ పీరియడ్లో ఆర్గనైజ్ చేయడం అయింది. మేము ఒక 4 నెలల క్రితం అనుకున్నాం ఇది ఆర్గనైజ్ చేద్దామని. అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా అయ్యి ఈ రోజుకి మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేరదీయడం, మేమందరం కలుసుకోవడం అయింది. ఇలాగా 10 ఏళ్ళకోసారి కలుసుకునే కన్నా అట్లీస్ట్ 2 ఏళ్ళకోసారి కలుసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నెమ్మది మనుషులు జారిపోతున్నారండి. అందుకని ఉన్నవాళ్ళు కలుసుకుంటూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. తప్పకుండా చేద్దాం. ఈవేళ కార్యక్రమం కొంచెం భారీ ఎత్తున చేశాడు వీరబాబు గారు. ఇంకా ఇప్పుడు ఉన్నదంతా ఇప్పుడున్న కార్యక్రమం చాలా చిన్నది, తర్వాత ఉంది ముసళ్ళ పండుగ. ముసలాళ్ళ పండుగ అది. వీరభద్రరావు నేను కలిపి
యాక్చువల్లీ హిందూ సమ్మేళనాన్ని రేపు డిసెంబర్ 31 కండక్ట్ చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలకు ముందు సందర్భంగా. ఆ సందర్భంలో ఒక ఫ్రెండ్ ఇంటి దగ్గర మీ ఇద్దరు కలిసినప్పుడు ప్లానింగ్ వేసుకున్నప్పుడు గురుగారు సీతాపతి ఎలాగో మిస్ అయిపోయాము, ఈసారైనా గోల్డెన్ జూబ్లీ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అని డిసైడ్ అయ్యే రోజు స్పాట్లో డేట్ కూడా ఫిక్స్ చేసాం 28వ తారీఖున. ఆ రోజు నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాను డైలీ. చేసి పేర్లు ఇవ్వండి అంటే ఆఖరికి 51 మంది పేర్లు ఇచ్చారు. అందులో కొంతమంది లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారనుకోండి. మా ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసి ఉండి మెక్లెన్ హై స్కూల్లో 150 సంవత్సరాల చరిత్రలో గోల్డెన్ జూబ్లీ చేసినటువంటి బ్యాచ్ ఏదంటే మనమేనండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్, నేను మామూలుగా బయట కలిసినప్పుడు ఇలాగ మాకు 28వ తారీఖుని యాక్చువల్లీ ఇవాళ మెడ్రాస్ వెళ్ళాలి. మా పెద్ద మనోడు పెద్దోళ్ళు అయ్యప్ప మాల వేసుకున్నారు ఫస్ట్ టైము. ఇవాళ పడిపోయి మెడ్రాస్లో వాళ్ళ ఇంట్లో. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసి ఎంఏ సైకాలజీ చేసి క్లినికల్ సైకాలజిస్ట్గా మెడ్రాస్లో ప్రాక్టీసు. అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అబ్బాయి చార్ట్ అకౌంటెంట్, కోడలు చార్ట్ అకౌంటెంట్, రాజమండ్రి ప్రాక్టీసు. అయితే ఇవాళ వెళ్ళాలి యాక్చువల్గా. లేదు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఫంక్షన్ ఉంది రావట్లేదని చెప్పి మా జాయింట్ ఫ్యామిలీ మాది, మా తమ్ముళ్ళని అందరూ పంపించాను. నేను నా వైఫ్ ఇక్కడ ఉన్నాం.